హలో గాయ్స్, ఈరోజు అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లోని తులసి మొక్కకి పెయింట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఆల్రెడీ మమ్మీ ఎల్లో పెయింట్ వేసేసుకుని ఎప్పటి నుంచో ఉంచుకుంది పెయింట్ చేసుకుందామని చెప్పేసేసి. సరేలే నేను ఉన్నాను కదా, నేను వేస్తాను అని చెప్పాను. మమ్మీ అయితే వద్దు, ఎందుకు ఈ టైంలో అంత అవసరం లేదు, కూర్చుని వేయడం అని చెప్పాననింది. కానీ నాకు ముందు నుంచి అలవాటు అనమాట మా ఇంట్లో తులసి మొక్కని ఇలా పెయింట్ చేయడము. సో అందుకనే నాకు అది చూడంగానే వేయాలి అని చెప్పి అనిపించింది. అండ్ నాకైతే 1.5 hour నుంచి 2 hours అయితే పట్టింది ఇది వేయడానికి. జస్ట్ నామాలు అండ్ ఇంకా చిన్న చిన్న డాట్స్లా ఉంటాయి కదా బొట్లు, అవి పెట్టడానికి అయితే అంత టైం అయితే పట్టింది. నామం పెట్టేటప్పుడు కొంచెం భయపడ్డాను, కానీ నామం పెట్టడం నాకు అలవాటే. శంకు చక్రం ఫస్ట్ టైం పెట్టాను, గోవిందా గోవిందా అనుకుంటూ పెట్టేశాను అనమాట. కానీ నాకైతే అస్సలు ఏమనిపించలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది అని కూడా అనిపించింది. దేవుడి కోసం ఏది చేసినా ఫాస్ట్గా అయిపోతుంది అంటారు కదా, అలాంటిది ఇలాంటి టైంలో చేయడం నాకు ఇంకా బాగా అనిపించింది అనమాట. అదే కాకుండా నా ఫేవరెట్ గాడ్ అనమాట వెంకటేశ్వర స్వామి అన్న కృష్ణుడు అన్న ఒకటే అవతారం కదా. సో ఇది చేయడం నాకు ఇంకా బ్లెస్డ్గా అనిపించింది. తులసి అంటే కృష్ణుడిది కదా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వైల్ డూయింగ్ దిస్. నాకే అనిపించింది, ఏంటి నేనేనా ఇంత ఫాస్ట్గా వేసేసానా అని చెప్పేసి. చాలామంది అంటారు నువ్వు వేయలేదు, ఎవరితో నువ్వు వేయించి నువ్వు వేసావని చెప్పి అంటారు మా ఫ్యామిలీలోనే. కాకపోతే నిజంగా నేనే వేస్తాను. ఎవరైనా అనుకుంటారు కదా ఎప్పుడు చదువుతూ ఉండి బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇట్లాంటివి చేయలేరు అని చెప్పి, కానీ కాదండి, ఎవరి క్రియేటివిటీ వాళ్ళకు ఉంటుంది. ఆ క్రియేటివిటీ బయట పెట్టి పేరెంట్స్ ఎంకరేజ్ చేసే దాంట్లో ఉంటుంది ఏదైనా సరే. అలాంటి విషయాల్లో మా పేరెంట్స్ మాకు బాగా ఎంకరేజ్ చేశారు. మీరు కూడా మీ కిడ్స్ని అలా ఎంకరేజ్ చేయండి.